చిత్తూరులో ఒక వ్యాపారి ఇంట్లో సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఉదయాన్నే జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా చిత్తూరుని ఉలిక్కిపడేలా చేసింది. సుమారు 2.5 గంటల పాటు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో 2 తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం సరిగ్గా 6:30 గంటల సమయంలో చిత్తూరులోని గాంధీ రోడ్ అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కసారిగా దొంగలు అలజడి రేగింది. కట్ చేస్తే జరిగిన వరుస నాటకీయ పరిణామాలు ఆసక్తికరంగా సాగాయి. రబ్బర్ బుల్లెట్లు, డమ్మీ పిస్టోళ్లతో దొంగలు ఇంట్లోకి ప్రవేశించగా పొగబాంబులు, బలగాలతో పోలీసులు రంగంలోకి దిగారు. గోడలు ఎక్కి మరీ నిందితుల పనిపట్టారు. 2 తప్పించుకున్నప్పటికీ మొత్తంగా జరిగిన పరిణామాలన్నీ ఒక్క చిన్న సైజు సస్పెన్స్ సినిమాను తలపించాయి. చిత్తూరులోని గాంధీ రోడ్డులో ఉన్న ప్రముఖ వ్యాపారి పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో కొందరు దోపిడీకి యత్నించారు. చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి దొంగల ముఠా ఒక్కసారిగా చొరబడింది. దొంగతనానికి వెళ్తున్నామనే జంకు ఏమాత్రం లేకుండా దొంగలు ధైర్యంగా చంద్రశేఖర్ ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే నిద్రలేచిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఎవరో పని మీద వచ్చినట్లు ఉన్నారని భావించారు. కానీ అంతలోనే ఒక వ్యక్తి చంద్రశేఖర్పై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ హఠాత్ పరిణామానికి చంద్రశేఖర్తో పాటు కుటుంబ సభ్యులంతా షాక్కు గురయ్యారు. అయితే అంతలోనే అప్రమత్తమైన చంద్రశేఖర్ కుటుంబంలోని ఒక మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆగమేఘాల మీద పోలీసులు రంగంలోకి దిగారు. దొంగలు అసలు వ్యాపారి ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారా లేక పక్కనే ఉన్న బ్యాంక్ దోపిడీకి కుట్ర పన్నారా అనే పోలీసులు తొలుత అనుమానించారు. జిల్లా ఎస్పీ సూచనతో తిరుమల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. ఆపై ఆపరేషన్ మొదలుపెట్టి చిత్తూరులోని గాంధీ రోడ్డు పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. పొగబాంబులను ప్రయోగించి నక్కి ఉన్న దొంగలను బయటకు రప్పించారు. ఇంటి భవనాలు, గోడలు ఎక్కి మరీ దొంగలను పట్టుకున్నారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మరో 2 పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు గాంధీ రోడ్డులో చివరకు సాధారణ పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది 6:30 ఆ మధ్యలో ఎంటర్ అయ్యడం జరిగింది. పబ్లిక్ గా అందరూ చూస్తున్నాగానే కామన్ గా వచ్చినట్టు షాప్ ఇది. షాప్ లోకి కస్టమర్ లాగా వస్తున్నారు. వాళ్ళు ఎవరో కస్టమర్ లాగా అనుకుని వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు కూడా లేస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఉద్దేశం అంటే ఏదైనా పని కోసం వచ్చారేమో అని చెప్పి లేసామని అంటున్నారు. కానీ తీరా చూస్తే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదో డమ్మీ పిస్టల్ లాంటివి ఉన్నాయి. ఆయన పెట్టి బెదిరించే లోపల ఆ ఇంట్లో ఓనర్ తిరగబడి క్వశ్చన్ చేయడం, దాని మీద అతను ఒక దెబ్బ కూడా కొట్టడం జరిగింది అంటున్నాడు. దెబ్బ కొట్టేసరికి 2కి ఫైట్ అయింది. ఆ లోపల ఇంట్లో ఉన్న లేడీ పోలీస్ కి ఇంటిమేషన్ ఇచ్చింది. దాని నుంచి ఇమ్మీడియట్లీ రావడం, 4గురిని లైవ్ లో పట్టుకోవడం జరిగింది. ఒక 2 కూడా తప్పించుకుని పోయినారంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక జిల్లాల వాళ్ళు అనేది సమాచారం. ఈ జిల్లా వ్యక్తి కూడా ఉన్నాడని అంటున్నారు. అది ఎంతవరకు వస్తున్నది నిర్ధారణ చేసుకుని వెళ్తారు. అనేసరికి మనం అన్ని కోణాల్లో ఆలోచించాలి. సడన్ గా అమాయకంగా ఒకవేళ లోపలికి ఎంటర్ అయినా కూడా పోలీస్ కానీ పబ్లిక్ కానీ ఇంకెవరికైనా కానీ ఏదైనా ఇంజురీ అయితే బాగుండదనే ఉద్దేశంతో కొంత జాగ్రత్తగా ప్లాన్డ్ గా ఉన్న వాళ్ళని పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ లైవ్ అయింటే ఏదైనా జరిగేదే. అందులో ముందు మేమే ఉన్నాం, పబ్లిక్ ముందర పోలీసులు నేనే ఉన్నాను. కాకపోతే ఇంకా 2 ఉన్నారనే ఉద్దేశంతో ఎంత తీసినా ఆ తలుపులు ఓపెన్ కావడం లేదు. అందులో వాళ్ళు కొంచెం భయపడి ఉన్నారు. ఆ తలుపులు ఓపెన్ చేసేటప్పుడు ఏదైనా జరగచ్చన్న ఉద్దేశంతో మా ఎస్పీ సార్ ముందస్తుగా అన్ని ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు కూడా రప్పించి అన్నింటినీ క్షుణ్ణంగా ప్రతి మూల చెక్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతోనే చేశాం. ఎవరు భయపడొద్దు. ఇక్కడ ఏమి ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్న పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 4 ఉన్నారు. ఇంకో 2 తప్పించుకున్నారు. మిగిలిన దాంట్లో ఇంకేమైనా దీనికి ఎవరైనా ఉన్నారో కూడా విచారిస్తాం. వాళ్ళకి సంబంధించిన అన్ని
సాక్ష్యాధారాలు మన దగ్గర ఉన్నాయి. ఎవరు తప్పించుకునే ఛాన్సే లేదు, వదిలిపెట్టారు. ఇంట్లోకి వచ్చిన 6 మందిలో ఇద్దరు మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యాం పోలీసు జనాలను చూశారు, పబ్లిక్ని చూసి పైనుంచి ఒక 10-15 అడుగుల నుంచి దూకి అక్కడ చిన్నవి కర్రలు ఉన్నాయి, ఇంటిని ఏదో నిర్మించేదానికి పెట్టిన కర్రలు ఉన్నాయి, కర్రల మీద నుంచి దిగి అటువైపు నుంచి పడబడిన గోడల నుంచి దూకి పక్కకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. HDFC బ్యాంక్ అది IDBI బ్యాంకు, దాంట్లో ఎటువంటి ఛాన్స్ లేదు. అసలు వాళ్ళ ఉద్దేశం అది కాదు. క్లియర్గా ఇప్పుడు చూస్తే ఇది వీళ్ళింట్లోనే దొంగతనంలోనే వచ్చారని మనకు తెలుస్తుంది. అది మరి దొంగతనమా ఇంకేదైనా వీళ్ళిద్దరూ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని కూడా విచారించింది. ఇంట్లో ఉన్న పబ్లిక్ అంతా ఉండరు పాపం. బట్ ఒక పర్సన్కి గొడవ పడడం వల్ల ఆ వ్యక్తి వాళ్ళని కొట్టడం, ఆ చిన్న చేతికి కూడా ఇంజరీ అయింది. కాబట్టి అతను కల్లారు చూశాడు. అందరూ ఉన్నారు ఇంట్లోనే. మరి ఏంటనేది దీని వెనక మేము విచారించి. అంటే వెంకటనారాయణకు గాయాలైనాయి అంటున్నారు కదా, ఈ ఇంటి యజమానికి, ఆయనకు ఎలా ఏంటి వాళ్ళు దాడి చేశారా, దోపిడీకి వచ్చిన దుండగులు దాడి చేశారా? వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జరిగింది, గొడవ జరిగినంలో చిన్న ఒకరికొకరు కొట్టుకున్నప్పుడు వాడు కొట్టడానికి ప్రయత్నించాడు, చేయి అడ్డం పెట్టాడు, ఇతను కొట్టాడు. అందులో చేతికి దగ్గర చిన్న బ్లడ్ ఇంజరీ అయింది. వెంటనే అతను అలర్ట్ అవ్వడం, వాళ్ళ భార్య మనకు చెప్పడం, ఫాస్ట్గా చెప్పడం వల్ల ఇది ఆగింది. అంత పిస్టల్ లాంటి 2 ఐటమ్స్ని తీసుకున్నాం. దానికి సంబంధించి ఇంకా ఏమనేది పూర్తిగా విచారిస్తాం. సో అంటే బుల్లెట్లు ఏమైనా అందుబాటులోకి వచ్చాయా వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా అంటారు? దాని దగ్గర సంబంధించి ఏదో ఒక 3 రౌండ్లు కూడా పక్కనే వాళ్ళ జేబులో నుంచి తీసుకున్నాం. అవి విచారిస్తే కానీ ఇది నిజమా లేకపోతే మ్యాన్మేడా, ఇంకెవరైనా పక్కన వేరే ఎవరైనా అమ్మారా, వీళ్ళకు ఎక్కడి నుంచి తెచ్చారు, దీని వెనక ఏముందనేది పూర్తిగా విచారిస్తారు. అంటే ఇంట్లో ప్రవేశించిన సమయంలో వాళ్ళు తుపాకీ కాల్పులు జరిపారని చెప్పి తొలి సమాచారం, అది ఏం లేదంటారు? అదేం లేదు. వెపన్స్ ఏం కాల్పులు జరిపే పరిస్థితి, ఆ వెపన్స్కి అట్లాంటి పరిస్థితి కనపడడం లేదు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు కూడా బయటకొచ్చాయి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి SLV ఫర్నిచర్ యజమాని సుబ్రహ్మణ్యం దొంగల ముఠాను ఏర్పాటు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు ఇంకా దీనిపై తేల్చలేదు. మొత్తంగా సినీ ఫక్కీలో జరిగిన ఈ హైడ్రామా తీవ్ర ఉత్కంఠ కలిగించింది.